నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ధనయోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాశి చక్రంలో ధనాధిపతి 2వ స్థానం లగ్నం నుంచి, అలాగే లాభాధిపతి ఏకాదశి స్థానం, ఈ రెండు బాగుండాలి. బాగుంటే వీరికి మంచి కనెక్షన్ ఉన్నట్టయితే వారు ధన సంపాదనలో ముందుంటారు. వీరికి తోడు వాటికి గురు శుక్రుల కలయిక కానీ, అలాగే వీక్షణ కానీ ఉన్నట్టయితే వారికి ఎంతైనా సరే అభివృద్ధి ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ధనాధిపతి వెళ్ళి లాభంలో ఉండటం, లాభాధిపతి వచ్చి ధనస్థానంలో ఉండటం, ఈ ఇంటర్చేంజ్ అనేది చాలా ముఖ్యమైనది. అలాగే వీళ్ళు కేంద్ర కోణాల్లో ఉన్నా కూడా విశేషవంతమైన ఫలితం అనేది ఇస్తూ ఉంటారు. ధనాధిపతి వెళ్ళి లగ్నంలో ఉండటం, చతుర్థం, సప్తమం, దశమం, అలాగే పంచమం, భాగ్యం ఇలా ఉండటం, అలాగే లాభాధిపతి కూడా ఈ కేంద్ర కోణాల్లో ఉండటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన, మంచిది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి లేదా జాతకుడు దినదినాభివృద్ధి చెందుతూ తన స్వయం కృషితో సంపాదన, అలాగే పూర్వీకుల నుంచి వచ్చింది కూడా, అలాగే నిలబెట్టి తండ్రి తాతల దగ్గర నుంచి వచ్చింది కూడా వారు నిలబెట్టి ఎంతో అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా కేంద్ర కోణాలు, ముఖ్యంగా కోణాలు అంటే 159 ఒకటి కేంద్రంలో కూడా వస్తుంది కాబట్టి 59 కనెక్షను, అలాగే కేంద్రాలు చతుర్థము, సప్తము, దశమం లగ్నంతో పాటు. సో వీటిల్లో కలిసి ఉన్న, అలాగే ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఉన్నా కూడా వారికి ఎంతైనా సరే మంచి జరుగుతుంది. అలాగే అత్యంత శుభగ్రహాలైన గురు శుక్రులతో కలిసి ఉన్నట్టయితే వీరు చాలా మంచి జరుగుతుంది. అంటే ధనాధిపతి కానీ, లాభాధిపతి కానీ గురు శుక్రులతో కలిసిన, గురు శుక్రులు చూసినా కూడా వారికి మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. ధనాధిపతి అలాగే లాభాధిపతి వీరిద్దరు ఎవరిని చూసినా, ఎవరితో కలిసి ఉన్నా కూడా వాళ్ళకి విశేషవంతమైన ధనధాన్య భోగాలు అనేవి కలుగుతాయి. అలాగే వారికి నిత్యము కూడా ఎప్పుడు ఈరోజు లేదు అనేది ఇబ్బంది లేకుండా వారి జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. అరే ఇప్పుడే ఏదో ఖర్చు వచ్చిందే, ఒక 5,000 10,000 ఏం చేయాలి అనుకుంటే ఎవరో ఒకరు సర్దుతారు. అలాగే లేదు వారికే ఉంటుంది, ఆ అవకాశం అనేదే వారికి అసలు రాదు, ఉంటూ ఉంటుంది. లేదు ఖర్చు పెట్టేశారు, ఇప్పుడు సడన్గా ఏదైనా ఖర్చు వచ్చిందారే ఒక 2,000 3,000 ఖర్చు అయిపోయినాయి అంటే మళ్ళీ సాయంత్రానికో రేపటికో వాళ్ళకి ఆ ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. అంటే వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానివ్వండి, మరి ఏ విధంగా కానివ్వండి, వారికి ఆ రకమైన ఇబ్బంది లేకుండా ఈ యోగం ఉన్న వారికి ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉండకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా ధనము లాభముగానే ఉంటుంది. ఎప్పుడు దేంట్లో చేసినా కూడా, ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తిలో ఉన్న, ఉద్యోగంలో ఉన్నా కూడా వారికి ఆటంకాలు అనేవి లేకుండా ఈ ధనయోగం అనేది ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. నమస్కారం.